Rasakusera, 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 sevari. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల పులుసు అండి. అది ఎలాగో చేయాలో చూద్దామండి. ఫస్ట్ ముక్కలన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇవి 1.5 కిలో 2 చేపలు, చిన్న చిన్న చేపలండి. చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ చింతపండు నానబెట్టుకుందాం కదండి. 70 గ్రాములు ఉంటుంది, ఖచ్చితంగా సరిపోద్దండి. ఇది కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకుందాం. వేడి నీళ్ళలో నానబెట్టానండి. ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. కట్ చేసిన ఎర్రగడ్డ వేసుకుందామండి. 1 టమాటా వేసుకుందామండి. 3 చీల్చిన పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసానండి. కల్లుప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు, కొంచెం పసుపు అండి. 1, 2 టేబుల్ స్పూన్ల ఫుల్ కారం అండి. ఇది వేసుకున్న తర్వాత ముక్కల్ని బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇలాగనే చేతిపైన కలుపుకోవచ్చు, ఇలా వేసినా బాగా కలుపుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకున్న తర్వాత అప్పుడు చింతపండు పులుసు కలుపుకుందామండి. ఇప్పుడు మూతేసి చింతపండు పులుసు పోసుకుందామండి. అంతేనండి, మేమైతే ఇలాగా చేసుకుంటామండి. తాలింపులో పులుసు పోసి ఈ ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకొని అలా ఒక టైప్లో చేసుకుంటారు. ఈ విధంగా ఒక టైప్ అనమాట ఇది. మేమైతే ఇలానే చేసుకుంటాం. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుందండి రుచి. చేపబొద్దులోనే పులుసు పోస్తున్నారు ఏంది అనుకోవద్దు, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ముక్క మునిగే వరకు కొంచెం అలా అనుకొని సెట్ చేసి పెట్టుకుందాం ముక్కల్ని. ఈ టైప్ చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పులుసుకి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ 3 వేయించుకొని ఇప్పుడు ఇవి మిక్సీలో వేసి పొడి చేసుకుందామండి. ఈ వెల్లుల్లి రెబ్బలతో సహా ఈ పొడి చేసుకుందాం. మసాలా పొడి. నూనె పోసుకుందాం. ఒక 60 గ్రాముల నూనె సరిపోతుందండి. కొంచెం మెంతులండి, కొంచెం 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఆవాలు 1/2 టీ స్పూన్. ఈ ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందామండి. ఎర్రగడ్డ కట్ చేశాను. 1 ఎర్రగడ్డ పులుసులో వేసానండి. 1 ఎర్రగడ్డ తాలింపు. 2 టమాటాలు కట్ చేసా. 1 టమాటా పులుసులో వేసానండి. 1 టమాటా తాలింపులో వేసుకుందాం. ఇవి బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుకుందామండి. సిమ్లో పెట్టేసుకుని మగ్గబెట్టుకుందాం. 1 రెబ్బ కరివేపాకు వేసుకుందాం. ఇలా చిదిమితే బాగా మెత్తగా గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయిందండి. పులుసులో పోసుకుందాం. ఒక్కసారి ఇలా తిప్పుకొని పెట్టుకుందామండి. తాలింపు అంతా కూర అంతా కలిసిపోతుంది బాగా. ఈ ఒక్కసారి మాత్రమే ఇలా కలుపుకుందాం. ఇంకా తర్వాత గంటి పెట్టిన అవసరం లేదండి.
గంట పెడితే ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇలా కలిపేసుకొని మంట హైలో పెట్టుకొని ఉడికించుకుందాం. మూత పెట్టుకుందామండి. వారాలుగా ఇలా పెట్టుకుందాం. ఇలా ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. కలపకూడదు గెంటితోటి, ముక్కలు చిదిరిపోతాయి. అదొక్కటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మూత పెట్టుకుందాం. ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. అది ఉప్పు చెక్ చేసుకుందామండి. ఫస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. ఇంకో 1/2 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇలా అనుకుందాం ఒకసారి. ఇందాక చెప్పాను కదండి మసాలా పొడి, అది ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మంట తగ్గించుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు బాగా సిమ్లో ఉడికించుకుందాం. బాగా ఆయిల్ పైకి వస్తుంది, ఉడికిపోద్ది. కూర కూడా 75% ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టుకొని బాగా పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. దీంట్లో ఏం కొత్తిమీర కూడా అవసరం లేదండి. వేస్తే టేస్ట్ వేరేలాగా ఉంటుంది. వేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, పులుసు అద్భుతంగా ఉంటుంది. మేము ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటామండి ఈ చేపల పులుసు మాత్రం. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. మామిడికాయ లేకుండా మామిడికాయ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.